పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. మీ అందరికీ తెలుసు, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ రోజు నా పైన పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, ఆ రోజు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, రమేష్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, అందరి ఆశీస్సులు ఉండే పట్టుకనే నేను ఆ దుర్మార్గమైన కేసీఆర్ ను ఎదుర్కోగలిగిన. ఇలా వాళ్ళందరి ఆశీస్సులతోని వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇలా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు తీర్మానం నువ్వే కొట్లాడు కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ఆశీర్వదించారు. కాబట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తా ఉన్న సోదరులారా, ఇక మీ అందరికీ తెలుసు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వారు వన్ సైడే. కనీసం అభ్యర్థి కూడా ఆ కారు పార్టీ వాళ్ళకి దొరికితే నువ్వు నిలబడా అంటే నేను నిలబడా సార్, ఈసారి ఎట్లయినా ఓడిపోతాం, మల్లన్న గెలుస్తానని చెప్తా ఉన్నాడ. ఒక్క మల్లన్ననే కాదు, ఈ యువతరం అంతా ఇలా యంగ్ జనరేషన్ అంతా పాలిటిక్స్ లోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది.